నువ్వు తాగి తాగి నీ లివర్ ఖరాబ్ అయ్యి నీ కడుపు ఉబ్బిపోతుంటావు సార్, అయినా కూడా నువ్వు తాగుతుంటావు. నీ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని నా హాస్పిటల్ తీసుకుపోతుంటారు, అయినా కూడా నువ్వు ఏం ఆలోచన చేయవు. నా ఫ్యామిలీ ఎట్లా, నేను ఎట్లా, నా పిల్లలు ఆగమైపోయారు, నా పిల్లలకి ఎట్లా పెళ్లి చేయాలి, నా బిడ్డలు ఎట్లా బాగుపడతారు, నా బిడ్డలు ఎట్లా చదువుకుంటారు, ఏం ఆలోచించారు సార్. సెల్ఫిష్, వాడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అంటే అక్కడ ఏమైతుంది అని అంటే వాడి ఆలోచించే విధానము, వాడి బ్రెయిన్ లో ఆలోచన కెపాసిటీ మారిపోయింది. సో మారే అవకాశం ఉంది. నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గర రండి, నేను మార్చి చూపిస్తా. ఏదో అయిపోయింది, ఇంకా వీడు మారాడు, వీడింతే ఎందుకు అట్లా అంటున్నారు అని. మారుతాడు. మీరు అర్థం చేసుకోక, మీరు అలాంటి అవకాశం ఉందని తెలుసుకోక ఇలాంటి డిఅడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. నా ఒక్కందనే కాదు సార్, దేశంలో చాలా ఉన్నాయి. మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో చాలా డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి సార్. డిఅడిక్షన్ సెంటర్ లో వేయాలంటే మన వాళ్ళ కిరీటం ఎందుకు కింద పడిపోతుంది సార్, అర్థం కావట్లేదు. ఆ నామూషి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. తెలియకుండా సీక్రెట్ చుట్టాలకు తెలియకుండా వేయండి అబ్బా. ఎందుకు ఫీల్ అవుతారు అట్లా? నీ కొడుకో, నీ తండ్రో, నీ భర్తనో బాగుపడడం ఇంపార్టెంటా, లేకపోతే నలుగురు ఏదో అనుకుంటాడు ఇంపార్టెంటా? పూర్తి పాడ్కాస్ట్ గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి.